ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. ఆ డెడ్ బాడీ గురుమూర్తి సింగ్ అనే వ్యక్తిదిగా భావిస్తున్నారు. ఆయన టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. ఆ డెడ్ బాడీ గురుమూర్తి సింగ్ అనే వ్యక్తిదిగా భావిస్తున్నారు. ఆయన టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్, ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. అంటే ఒక కొలిక్ కూడా వచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అనేక మంది ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి జీపీఆర్ సిస్టమ్ తో పాటు రాడో డాగ్స్ ఈ యొక్క మృతదేహాలను కూడా గుర్తించడం కూడా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం టీబీఎం మిషన్ దగ్గర ఉన్నటువంటి ఒక చైన్ కూడా అక్కడ ఆ స్మెల్ ద్వారా డాగ్స్ కూడా గుర్తించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ తోకలు చేసినటువంటి సమయంలో ఈ మృతదేహం కూడా బయటపడినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ మృతదేహాన్ని కూడా వెలికి తీసి అక్కడి నుంచి నేరుగా నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పంపించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆ మృతదేహం అనేది గుర్తుపట్టకుండా ఉందనేది కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రాథమికంగా అధికారులు అంచనా వేసేది ఏంటంటే ఇది గుర్ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి గురుమూర్తి సింగ్ సంబంధించినటువంటి మృతదేహంగానే అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అతను టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఆ టీబీఎం కింది భాగంలో ఈ మృతదేహం దొరికింది కాబట్టి ఆ వ్యక్తిదే అనే విధంగా పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఒక ప్రాథమికంగా కూడా అంచనా కూడా వేయడం జరుగుతుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా మిగతా 7 మృతదేహాల కోసం కూడా ఇంకా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగడం జరుగుతుంది. ఒకవైపు రాడో డాగ్స్ తో పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి జీపీఆర్ సిస్టమ్ ద్వారా కూడా వీరు ఆ మృతదేహాన్ని పూర్తి స్థాయి బయటకు తీసుకొచ్చేందుకు కూడా అనేక ప్రయత్నాలు కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం వరకు మిగతా 7 మృతదేహాలను కూడా అధికారులు గుర్తించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే అనేక మంది రెస్క్యూ టీమ్స్ ఈ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు నేవీ సంబంధించినటువంటి టీమ్స్ తో పాటు చెన్నై సంబంధించినటువంటి ఐటీ నిపుణులు కూడా ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర చేరుకొని ఆ మృతదేహాన్ని వెలుగు తీసుకెందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాంతో పాటు ఇటు జీపీఆర్ సిస్టమ్ అంటే ఇది ముఖ్యంగా ఇది స్కానింగ్ మిషన్ ఎక్కడైనా కూడా ఏ టన్నెల్ కావచ్చు ఏదైనా బురద మట్టిలో ఎవరైనా చిక్కున్నా కానీ వారిని గుర్తించేటువంటి విధంగా కూడా ఈ జీపీఆర్ మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. దాంతో పాటు రాడో డాగ్స్ సంబంధించినటువంటి ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాగ్స్ కేరళ నుంచి కూడా తీసుకొచ్చారు. ఇవి ఎస్పెషలీగా మృతదేహాలు అంటే కుళ్ళిపోయినటువంటి మృతదేహాలు కావచ్చు, అంటే ఎక్కడైనా కానీ బురదలో కావచ్చు, ఇంకా ఫ్లడ్స్ వచ్చినటువంటి సమయంలో అక్కడ చిక్కున్నటువంటి వ్యక్తులను కావచ్చు వారిని గుర్తించేందుకు ఈ డాగ్స్ అనేది కూడా ఉపయోగిస్తాయి. కాబట్టి ఈ డాగ్స్ కూడా ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 2 రోజుల ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడం జరుగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం వచ్చినటువంటి ఈ డాగ్స్ అక్కడ టీబీఎం మిషన్ దగ్గర ఒక వ్యక్తి అంటే ఆ మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ స్మెల్ ద్వారా కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా అక్కడ తవ్వకాలు కూడా జరపడం జరిగింది. దాని పక్కనే ఇంకా 2 మృతదేహాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా కూడా వేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి ఒక మృతదేహం దొరికింది. ఆ మృతదేహం పూర్తి స్థాయిలో కుళ్ళిపోయినటువంటి మృతదేహం, కేవలం స్కెలిటన్ సంబంధించినటువంటి ఆ బోన్స్ మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా మృతదేహాల కోసం కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి మాక్సిమం రేపు ఉదయం వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు. దాంతో పాటు ఇటు రెస్క్యూ కోసం కావాల్సినటువంటి సామాగ్రిని కూడా వెంటనే ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కూడా తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి రేపు ఉదయం లేదా రేపు మధ్యాహ్నం వరకు ఈ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బాడీస్ అన్ని కూడా బయటికి వెలికి తీసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.